హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. భార్గవి ఎల్లో కలర్ పట్టు చీరలో, నడుముకు బంగారు వడ్డానం, మెడలో కాసుల పేరు, ఒక చిన్న నెక్లెస్ కూడా వేసి, రెండు చేతులకు శారీ కలర్ గాజులు, చెవులకు బుట్టకమ్మలు, నుదిటిన కళ్యాణ బొట్టు, బుగ్గచుక్క, కాటుక కళ్ళతో, నుదుట పాపట్లో పాపడ బిళ్ళని పెట్టుకుని ఆ పూల జడలో చాలా అందంగా ఉంది భార్గవి. మధు రాయల్ బ్లూ కలర్ పట్టు చీరలో, నడుముకు బంగారపు వడ్డానం, మెడలో లాంగ్ చైన్ తో పాటు చిన్న నెక్లెస్, రెండు చేతులకు శారీ కలర్ గాజులు, చెవులకు పెద్ద బుట్టకమ్మలు మాటీలు పెట్టుకుని, నుదిటిన కళ్యాణ తిలకం, బుగ్గచుక్క, కాటుక కళ్ళతో, నుదుట పాపట్లో పాపడి బిళ్ళని పెట్టుకుని ఆ పొడవైన పూల జడతో మధు పైనుంచి కిందికి దిగివచ్చిన దేవకన్యలా ఉంది. ఇకపోతే కృష్ణ కూడా మెరూన్ కలర్ పట్టు చీరలో, నడుముకు బంగారపు వడ్డానం పెట్టుకుని, మెడలో లాంగ్ చైన్, మరొక చిన్న నెక్లెస్ పెట్టుకుని, రెండు చేతుల నిండా శారీ కలర్ గాజులు వేసుకుని, చెవులకు పుట్టకమ్మలు, నుదిటిన కళ్యాణ తిలకం, బుగ్గచుక్కతో, కాటుక కళ్ళతో, నుదిట పాపట్లో పాపడి బిళ్ళని పెట్టుకుని ఆ పూల జడలో చాలా అందంగా ఉంది కృష్ణ కూడా. పెళ్లి కూతుర్లు ముగ్గురు చాలా అందంగా పైనుండి కిందికి దిగివచ్చిన దేవకన్యల్లా ఉన్నారు. మొదట రామయ్య భారతి భార్గవి మధుని కృష్ణని అక్షింతలు వేసి ఆశీర్వదించగా, తరువాత ఆంజనేయులు తులసి వచ్చి ఆ ముగ్గురిని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. నాగేంద్ర ఒక్కడే వచ్చి ఆ ముగ్గురిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత దుర్గా రాఘవయ్య తమ కూతుర్లను మనసారా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అక్కడ ఉన్న పెద్ద ముత్తైదువులు, ఆడవారు, వచ్చిన బంధువులందరూ అక్షింతలు వేసి ఆ ముగ్గురిని ఆశీర్వదించారు. అప్పటికే చాలా మంది బంధువులు రామయ్య ఇంటికి చేరుకుంటున్నారు. పంతులు గారు మూడు జంటలను తీసుకుని వచ్చి హాల్లో ఉన్న పీటల మీద కూర్చోబెట్టండమ్మా, చిన్న పూజ ఉంది అని చెప్పాడు. ఆల్రెడీ పెళ్లి కూతుర్లు ముగ్గురు ఇక్కడే ఉన్నారు కాబట్టి పెళ్లి కొడుకులను పిలవండమ్మా అని చెప్పాడు పంతులు గారు. మీనాక్షి, లావణ్య పరుగున వెళ్లి రూమ్లో కూర్చొని ఉన్న వాళ్ళ అన్నయ్యలను హాల్లోకి తీసుకుని వచ్చారు. అప్పటికే భార్గవి, మధు, కృష్ణలు పీటలపై కూర్చుని ఉండడంతో భార్గవి పక్కన సుధాకర్ కూర్చుంటే మధు పక్కన ఆదిత్య కూర్చున్నాడు. అలానే కృష్ణ పక్కన భాస్కర్ కూర్చున్నాడు. పంతులు గారు ఆ మూడు జంటల చేత రామయ్య ఇంటి ఆనవాయితీ ప్రకారం ఇంటి కులదేవతకు చేయించవలసిన పూజను చేయిస్తున్నాడు. రామయ్య భారతి, ఆంజనేయులు తులసి, నాగేంద్రతో పాటు వచ్చిన బంధువులంతా ఆ మూడు జంటలను చూసి, అబ్బా ఎంత చక్కగా ఉన్నారు, ఈ మూడు జంటలను ఇలా చూస్తుంటే మాదిష్టే తగిలేటట్టుంది, అంత బాగున్నారు వీళ్ళు అని అనుకుంటున్నారు. మీనాక్షి భాస్కర్కి, ఆదిత్యకి మధ్యలో చేరింది. లావణ్య సుధాకర్ పక్కన చేరింది. అన్నయ్యలు, ఇంత బుద్ధిగా మీరు పూజ చేస్తుంటే మాకేం నచ్చట్లేదు, ఒక్కసారి మా వదినల వైపు చూడండి అని అంటారు మీనాక్షి, లావణ్య. పంతులు గారు చిన్నగా నవ్వుతూ, 5 నిమిషాలు మీ అన్నయ్యలను శ్రద్ధగా పూజ చేసుకోనివ్వండమ్మా, ఇక జీవితాంతం మీ వదినలనే కదా వాళ్ళు చూడాల్సింది అని అంటాడు. పంతులు గారి మాటలకి అక్కడ ఉన్నవారంతా నవ్వుతారు. పంతులు గారు, అమ్మా మీ ముగ్గురు ఇక నుండి మీ భర్తలు పూజ చేసేటప్పుడు మీ భర్త చేతిని పట్టుకుని మీరు పూజ చెయ్యాలి అని అంటాడు పంతులు గారు. చూడండి బాబు, మీరు కూడా ఇక నుండి పూజ చేసేటప్పుడు మీ భార్యల నుదిటిపై కుంకుమ పెట్టి మీరు కూడా కుంకుమ పెట్టుకుని పూజ చెయ్యాలి అని చెప్పాడు పంతులు గారు. భార్గవి తనకి తానుగా కుంకుమ పెట్టుకుంటే భార్గవి తడబడుతూ సుధాకర్ చేతిని పట్టుకుంటుంది. సుధాకర్ భార్గవి వైపు చూసి, నాకు కూడా కుంకుమ పెట్టు అని సైగ చేశాడు. ఇక భార్గవి
సుధాకర్కి కూడా నుదుటిపై కుంకుమ పెట్టింది. మధు ఆదిత్య చేతిని అందుకోలేకపోతుంటే ఆదిత్య మధు దగ్గరికి జరిగి మధు కుడి చేతిని తన కుడి చేతిలో కలుపుకొని గట్టిగా నా చేతిని పట్టుకో అని నెమ్మదిగా చెప్పాడు. ఆదిత్య తన చేతిలోకి కుంకుమ తీసుకుని తాను కుంకుమను పెట్టుకుని మధు నుదుటిపై కూడా కుంకుమ పెట్టాడు. కృష్ణ భాస్కర్ చేతిని పట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే భాస్కర్ కృష్ణ వైపు చూసి తన చేత్తో కృష్ణ కుడి చేతిని తన కుడి చేతిలో కలుపుకున్నాడు. భాస్కర్ కూడా కుంకుమ తీసుకుని తాను కుంకుమ పెట్టుకుని కృష్ణ నుదుటిపై కూడా కుంకుమ పెట్టాడు. ఇక మూడు జంటలు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని పూజ చేయడం స్టార్ట్ చేశారు. పూజ జరిగేంత వరకు మధు సిగ్గుతో తన తలను దించుకునే ఉంటుంది. మధు ఆదిత్యని ఒక్కసారి కూడా చూడదు. ఆదిత్య మధుని గమనిస్తూ పూజ చేస్తున్నాడు. ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ క్యూట్ మూమెంట్స్ ని ఫోటోలలో బంధిస్తున్నారు. అప్పటికే టైం 5:30 కావడంతో మూడు జంటలు పూజను పూర్తి చేసుకోవడంతో పంతులు గారు తులసిని దుర్గని పిలిచి, వీళ్ళకి ఇంకా 1.5 గంటల మాత్రమే టైం ఉంది. నేను మళ్ళీ 7 గంటలకి వస్తాను. అప్పుడు పెళ్లి కూతుర్ల చేత గౌరీ పూజను జరిపిస్తాను. ఆ తర్వాత స్టేజ్ మీద అసలు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అని అంటాడు. అలాగే పంతులు గారు అని దుర్గా తులసి అంటారు. ఫోటోగ్రాఫర్స్ మూడు జంటలతో కొన్ని ఫొటోస్ తీసుకోవాలి అని అడుగుతారు. నాగేంద్ర మేడపై 2 గదులు ఉన్నాయి. పైన లైటింగ్ కూడా పెట్టించాము. అక్కడ మీరు ఫొటోస్ తీసుకోవచ్చు అని ఫోటోగ్రాఫర్స్ కి చెప్పాడు. మీ మూడు జంటలు మేడపైకి వెళ్ళి మీకు కావలసిన ఫొటోస్ ని తీసుకోండి, కానీ త్వరగా వచ్చేయండి అని చెప్పాడు నాగేంద్ర. ఆదిత్య మధు వైపు చూసి తన చేతిని ముందుకు చాచాడు. మధు ఆదిత్య వైపు చూసి తన చేతిని ఆదిత్య చేతిలో పెట్టింది. ఆదిత్య తన చేతిని పట్టుకోగానే మధుకి ఏదో తెలియని కంగారు, టెన్షన్ మొదలయ్యింది. సుధాకర్ ఫస్ట్ మా జంటకి ఫోటోషూట్ చేయండి అని అంటూ భార్గవి చేతిని పట్టుకుని గబగబా మేడపైకి తీసుకుని వెళ్తాడు. ఆదిత్య భాస్కర్ సుధాకర్ తొందరని చూసి నవ్వుకుంటారు. తర్వాత ఆదిత్య మధుని తీసుకుని నెమ్మదిగా మేడ మీదకి వెళ్తాడు. వెనుకనే భాస్కర్ కృష్ణలు కూడా వెళ్తారు. ఆదిత్య మధు వైపు చూసి, వాళ్ళ ఫోటోషూట్ కంప్లీట్ అయ్యేలోపు మనం ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుందామా అని అంటాడు. మధు సరే అని తల ఊపుతుంది. కానీ మధు మనసులో కంగారు, టెన్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అలానే భాస్కర్ కూడా, కృష్ణ నీతో నేను కొంచెం మాట్లాడాలి, ఇటు సైడ్ రూమ్లోకి వెళ్దామా అని అడుగుతాడు. కృష్ణ భాస్కర్ ఏం మాట్లాడతాడు అని తెగ టెన్షన్ పడిపోతూ తల ఊపుతుంది. సుధాకర్ భార్గవి ఇద్దరు ఫోటోషూట్కి రెడీ అవుతారు. భార్గవి సుధాకర్తో చాలా అనీజీగా ఉంది. ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలేదు. సుధాకర్ భార్గవి నడుము మీద చెయ్యి వేయబోతే భార్గవి దూరం జరగడం, సుధాకర్ భార్గవి భుజాలను పట్టుకోబోతే భార్గవి ముడుచుకుపోవడం, అలా జరిగేటప్పటికీ వాళ్ళ ఇద్దరిని చూసి ఫోటోగ్రాఫర్కి విసుగు పుట్టింది. సుధాకర్కి అప్పుడే ఫోన్ రావడంతో, సార్ మీరు ఫోన్ మాట్లాడండి, ఆలోపు మేడంకి సింగిల్గా కొన్ని ఫొటోస్ తీస్తాము, అప్పుడు మేడం కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతారు, ఆ తర్వాత మీ ఇద్దరికి ఫోటోలను తీస్తాము అని అంటాడు ఫోటోగ్రాఫర్. సుధాకర్ సరే అని తన ఫోన్ని లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. భార్గవికి ఎలా నిల్చోవాలో, ఎలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడితే ఫొటోస్ బాగా వస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రాఫర్ చెప్పేది భార్గవి వింటూ ఉంది. సరే మేడం,
ఇక స్టార్ట్ చేద్దాం అని అంటాడు ఫోటోగ్రాఫర్. భార్గవి అక్కడ ఉన్న పెద్ద వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి కూర్చుంటుంది. ఫోటోగ్రాఫర్ కింద నుండి ఫొటోస్ తీస్తున్నాడు. మరోవైపు భార్గవిని గమనిస్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు సుధాకర్. వాటర్ ట్యాంక్ పైన కూర్చొని ఫొటోస్ దిగడం చాలా బాగా నచ్చింది భార్గవికి. గదిలో భాస్కర్ కృష్ణతో ఎలా మాట్లాడాలని టెన్షన్ పడుతుంటే కృష్ణ భాస్కర్ని చూసి ఏం మాట్లాడతాడో అని టెన్షన్ పడుతోంది. భాస్కర్ తన టెన్షన్ని పక్కన పెట్టి ఎంతో చొరవగా కృష్ణ చేతిని పట్టుకుని కృష్ణ వైపు చూశాడు. కృష్ణకి లోపల టెన్షన్ ఎక్కువయ్యింది. తన కళ్ళను పెద్దవి చేసి భాస్కర్ వైపు చూసింది. భాస్కర్ కృష్ణ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నా గురించి నీకు ఏమీ తెలియదు కదా కృష్ణ అని అడుగుతాడు. అవును అని తల ఊపుతుంది కృష్ణ. నాకు మా అమ్మ నాన్నతో పాటు మా చెల్లి మీనాక్షి అంటే చాలా ఇష్టం. వాళ్ళతో పాటు ఇప్పుడు నువ్వు కూడా ఆ లిస్టులో చేరావు. నేను అందరితో చాలా తక్కువగా మాట్లాడతాను. నాకు ఇష్టమున్న వారితో మాత్రమే నేను నా మనసులో మాటను చెప్తాను. నా ప్రపంచం చాలా చిన్నది కృష్ణ. నా ప్రపంచంలోకి నువ్వు అడుగు పెడుతున్నావు. నీకు నచ్చినట్లు నా ప్రపంచాన్ని నువ్వు మార్చుకోవచ్చు. ఎందుకంటే మనకు పెళ్ళైన తర్వాత నువ్వే నా ప్రపంచం అవుతావు కాబట్టి. నీకు ఏ వస్తువు కావాలి అన్నా నువ్వు నన్నే అడగాలి. నేను మాత్రమే నీకు ఆ వస్తువుని కొనివ్వాలని అనుకుంటాను. నీ కోరిక ఎంత పెద్దదైనా సరే అది నేను తీర్చడానికి ట్రై చేస్తాను. నీకు నేను ఎటువంటి కష్టం రానివ్వకుండా నా జీవితాంతం నా గుండెల్లో పెట్టుకుని నిన్ను చూసుకుంటాను. నా లైఫ్లో నీ చెయ్యిని ఎప్పటికీ వదలను కృష్ణ. నిన్ను తప్ప మరొకరిని నా కలలో కూడా నేను తలుచుకోను అని భాస్కర్ మాట్లాడుతుంటే కృష్ణ భాస్కర్ వైపు చూసి తన మనసులో, వీడికి నేను దొరకడమే ఎక్కువ, మళ్ళీ మరొకరిని చూస్తాడట అని అనుకుంటుంది. భాస్కర్ కృష్ణ చేతిపై ముద్దు పెట్టాడు. కృష్ణ వెంటనే తన చేతిని లాక్కుంటూ నేను వెళ్ళాలి అని అంటుంది. భాస్కర్ నవ్వుతూ, ఏంటి నా మీద కోపం పోలేదా అని అడుగుతాడు. నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది అని అడుగుతుంది కృష్ణ. కోపం లేకపోతే నాతో మాట్లాడొచ్చు కదా అని అడుగుతాడు భాస్కర్. ఏం మాట్లాడాలి నీతో అని అంటుంది కృష్ణ. నీ ఇష్టం కృష్ణ, నీ మనసులో ఏముందో నాకు తెలియాలి అని అంటాడు భాస్కర్. బయట మరికొన్ని ఫొటోస్ అనుకుంటూ వాటర్ ట్యాంక్ చివరి దాకా వచ్చి నిలబడింది భార్గవి. వెనుక ప్లేస్ ఉందో లేదో చూసుకోకుండా వెనుకకి అడుగు వేసింది భార్గవి. అంతే, భార్గవి కింద పడబోతుంటే సుధాకర్ తన 2 చేతులతో భార్గవిని కింద పడకుండా పట్టుకుని పక్కకు తీసుకొని వస్తాడు. సుధాకర్ కంగారు పడిపోతూ, భార్గవి నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు ఏమీ కాలేదు కదా అని అడుగుతాడు. ఫస్ట్ టైం భార్గవికి సుధాకర్ కళ్ళల్లో తన మీద ఎంత ప్రేమ ఉందో కనిపించింది. నాకేం కాలేదు బావా అని తడబడుతూ భార్గవి అంటుంటే సుధాకర్ భార్గవిని అలానే పట్టుకుని తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నీకేమైనా అయితే నేను బ్రతకలేను భార్గవి. చూడు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందో అని భార్గవి తలను తన గుండెలకు ఆనించుకుని తన గుండె చప్పుడుని భార్గవికి వినిపించాడు సుధాకర్. భార్గవికి సుధాకర్ గుండెల మీద తన తలను ఆనించి అలా ఉండడం భార్గవికి చాలా కొత్తగా అనిపించింది. మళ్ళీ సుధాకర్ భార్గవి వైపు చూస్తూ, భార్గవి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, ఐ లవ్ యూ భార్గవి, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేశాడు సుధాకర్. సుధాకర్ నోట్లో నుంచి ఐ లవ్ యూ భార్గవి అనే మాటలు భార్గవి చెవిలో వినిపిస్తుంటే భార్గవి ఆశ్చర్యపోతూ సుధాకర్ని
అలానే చూస్తూ ఉంది. ఫోటోగ్రాఫర్ సుధాకర్ని, భార్గవిని వాళ్ళు ఒకరిపై ఒకరు చూపించే ప్రేమని ఫొటోస్లో బంధిస్తున్నాడు. ఇక ఫోటోగ్రాఫర్ పక్కనే గదిలో ఉన్న కృష్ణని, భాస్కర్ని కూడా ఫోటోషూట్కి పిలుస్తారు. భాస్కర్, కృష్ణలు చాలా చక్కగా ఫోజులిస్తూ ఫొటోస్ తీయించుకుంటారు. భాస్కర్ కృష్ణని రిక్వెస్ట్ చేస్తూ కొన్ని ఫోటోలు, బుజ్జగిస్తూ కొన్ని ఫోటోలు, కృష్ణ భాస్కర్ని సీరియస్గా చూస్తూ కొన్ని ఫోటోలు, అలా క్యూట్ మూమెంట్స్ అన్ని ఫోటోగ్రాఫర్ తమ ఫోటోలలో బంధించాడు. రామయ్య ఇంటికి రాజ్యం వాళ్ళ పెద్దన్నయ్య గోపాల్ వస్తాడు. రామయ్య ఇంట్లో పెళ్లి సందడి చూసి గోపాల్కి చాలా కోపం వచ్చింది. రాజ్యం ఎక్కడా అని చుట్టూ చూశాడు గోపాల్. గోపాల్ని అక్కడ ఎవరూ పట్టించుకోరు. ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు అక్కడ. గోపాల్కి మరింత కోపం వచ్చి రాజ్యానికి ఫోన్ చేస్తాడు. రాజ్యం ఫోన్ రింగ్ అవుతున్నా ఎవ్వరూ ఎత్తడం లేదు. నాగేంద్ర ఇంట్లో సంజయ్ నిద్రలేచి బ్రష్ చేసుకుంటూ ఇంటి బయటకు వచ్చింది. సంజయ్తో పాటు మంగమ్మ కూడా వచ్చి ఆ ఇంట్లో తెల్లవారుజామున 3 గంటల నుంచే బాజా భజంత్రీలు వినిపిస్తున్నాయి. బహుశా పెళ్లి పనులు మొదలుపెట్టి ఉండవచ్చు అని అంటుంది. ఇంతకీ మీ అత్తయ్య ఏది? నిన్ను పెళ్లి కూతుర్ని ఎప్పుడు చెయ్యాలి? ఇప్పుడు టైం 6 అవుతోంది అని అంటుంది. పూజ ఇంటికి వచ్చి అమ్మ లేచిందా అని అడుగుతుంది. సంజా, మంగమ్మ మాకు తెలియదు, మేము ఇప్పుడే లేచాము అని సమాధానం చెప్పారు. సంజ, మీ నాన్న వచ్చారు, పెదనాన్న వారింట్లో కూర్చొని ఉన్నారు అని చెప్పింది పూజ. మా నాన్న వచ్చాడా? ఇక్కడికి రాకుండా అక్కడేం చేస్తున్నాడు? నాన్న రావాల్సింది ఇక్కడికి కదా అని అంటుంది సంజ. ముగ్గురు అన్నయ్యలకు అక్కడ పెళ్లి కొడుకుల్ని చేశారు. కాఫీలు, టిఫిన్లు అన్నీ పెదనాన్న ఇంట్లోనే కదా. మీ నాన్న ఇక్కడికి ఎందుకు వస్తాడు అని పూజ చెప్పింది. మీ అన్నయ్యని పెళ్లి కొడుకుని చేస్తుంటే మరి నేను అని అమాయకంగా అడుగుతుంది సంజ. పూజ తల కొట్టుకుంటూ, నీవు ఇప్పుడు లేచి నేను అంటే ఎలా? ముందు వెళ్ళు, ఫ్రెష్ అవ్వు, చక్కగా లంగా ఓని వేసుకో. రేపు అందరం పెళ్లికి పట్టు చీరలు కట్టుకుందాం అని అంటుంది పూజ. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.